హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ @VJ Couple Goals. హైదరాబాద్ టు లడాక్ ఆన్ బైక్ డే 10th అప్డేట్స్. ఈరోజు అయితే మేము రిసార్ట్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ మాకు 16 days ట్రిప్ కదా, దాంట్లో ఈరోజు 10th డే అప్డేట్ అనమాట. సో ఇప్పుడైతే రిసార్ట్ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ రోడ్ అంతా కొంచెం వర్షం పడుతుంది కదా, కంటిన్యూస్ పడుతుంది. ఒక 5 to 6 days నుంచి ఆగకుండా వర్షం పడుతుంది. సో అందుకని ఇక్కడ రోడ్స్ అన్నీ చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. సో మేమైతే అయినా వర్షంలోనే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడంతా విలేజ్ నుంచే వెళ్తుంది అనమాట రూట్స్ మొత్తము. మొత్తం యాపిల్ జ్యూసెస్ అంతా ఫేమస్ అనమాట. సో మనం వెళ్తుంటే సైడ్లో మొత్తం పిలుస్తూ అంటారు కంటిన్యూస్గా, రండి రండి అని చెప్పి. ఆపి మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆపండి, లేకుంటే అంత అవసరం ఏం లేదు. ఇక్కడైతే వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ చిన్నారి చెట్లు అనే అంటారు, కానీ కొన్ని డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ రోడ్స్ అయితే బాగున్నాయి అనమాట. లోపల నుంచి వస్తే ఈ రోడ్స్ అయితే మేము ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడము. నాకు తెలిసి ఎవరు కూడా మొత్తం హైవేస్ చూసుంటారు, కానీ ఇలా ఈ కాశ్మీర్ లోపల నుంచి అయితే ఈ రోడ్స్ అయితే చూసిండ్రు. ఇక్కడ ఎక్కువ దర్గాస్ అయితే ఉంటాయి, ఎక్కడ చూసినా దర్గాస్ అయితే ఉంటాయి. నాకైతే చాలా కనిపించాయి అన్నమాట దర్గాస్ అయితే. సో ఇక్కడైతే మేము వెళ్తున్నాము. రోడ్స్ కూడా ఇక్కడైతే బాగానే ఉన్నాయి, చాలా క్లీన్గానే ఉన్నాయి అనమాట. మనకేం డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇక్కడైతే ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా, ఆర్మీ వాళ్ళంతా ఇక్కడ నిల్చొని ఉన్నారు అనమాట. సో ఇక్కడ ఎక్కడ చూసినా ఒక 1 to 2 kilometersకి ఒక ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఈ ఆర్మీ వాళ్ళలో ఒక ఆంధ్ర వాళ్ళు ఉన్నారనమాట. సో మన టీఎస్ బండి చూడంగానే వాళ్ళు పలకరిచ్చారు. సో అడిగారనమాట, బ్రో ఎక్కడికి ఏంటి అని చెప్పి. మేము చెప్పాము, సార్ ఇక్కడే ఇట్లా లదాఖ్ వచ్చాం 16 days అంటే, హైదరాబాద్ నుంచి వచ్చామంటే వాళ్ళు ఖుషి అయ్యారనమాట, హ్యాపీ ఫీల్ అయ్యారు. సో కొంతసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకొకటి ఏమంటే ఆర్మీ ఆఫీసర్ పేరు కూడా వెంకటే అన్నారు. సో మేము కూడా చెప్పాం, మా పేరు కూడా వెంకటే అని చెప్పి మళ్ళీ మేము కాసేపు మాట్లాడేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. రూట్ అక్కడ కొంచెం మాకు గూగుల్లో రాంగ్ రూట్ చూపించింది. మీరు గూగుల్లో కొన్ని రూట్స్ అయితే క్లోజ్ ఉంటాయి, అది ఒకసారి వెళ్ళేటప్పుడు కొంచెం చెక్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత ఒకవేళ రిస్క్ అయితే చేయకండి, క్లోజ్ ఉంటే నెక్స్ట్ అక్కడ ఎవరైనా ఉంటే నియర్ బై మీరు అడిగి వెళ్ళండి. సో ఎందుకంటే ఇక్కడ రూట్స్ మొత్తం చాలా గూగుల్ రూట్స్ అన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. మీకు కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయినా కొన్ని ఎక్కువ కిలోమీటర్స్ అయినా సరే చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉన్నదే తీసుకోండి, పర్లేదు, ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది మొత్తం కాశ్మీరీ విలేజ్లో హౌసెస్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూసి ఉంటారు. హౌసెస్ ఈ చెట్లన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా కొంచెం పోంగా మేము లైవ్ ఫార్మింగ్ కూడా చూసామన్నమాట. నార్మల్ మనకి ఎట్లుంటుందో సేమ్ అట్లనే. ఇవన్నీ ఫెరారీ అనమాట. ఈ డ్రెస్సెస్ అన్నీ వాళ్ళన్నీ ఫెరారీ. ఇక్కడ చూసారు కదా, లారీలు మొత్తం ఆగిపోయాయి అనమాట. మీరైతే ఈ వీడియో కొంచెం కూడా స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ కొన్ని మినిట్స్లో అయితే మీకు లైవ్ రాక్ ఫాల్ అయితే ఉంటుంది. సో మీరైతే మిస్ చేయకుండా చూస్తూనే ఉండండి. ఇక్కడ మొత్తం లారీలు అయితే ఆపేశారు. సో ఇక్కడ కంటిన్యూస్ ఇక్కడ ఆర్మీ వాళ్ళు చూస్తున్నారు కదా, ఆర్మీ వాళ్ళపైన ఎప్పుడు అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది, చాలా వరకు రెస్పెక్ట్ ఉంటుంది. నాకు కూడా రెస్పెక్ట్ ఉంది. కానీ మీరు ఒక్కసారి కాశ్మీర్కి వెళ్తే ఆ రెస్పెక్ట్ ఇంకా డబుల్ త్రిబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు వర్షం లేకుండా, వర్షంలో అయినా ఎండలో అయినా వాన ఏది వచ్చినా సరే ఒక 2 kilometersకి ఒకరు ఉంటారనమాట. ఎంత ఉన్నా కానీ వాళ్ళు పక్కా ఉంటారు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, సైడ్లో కానీ ఇక్కడ ఎక్కడైనా 2 kilometersకి ఒకసారి ఒకరు కానీ ఇద్దరు కానీ ఇట్లా నిల్చొనే ఉంటారు అనమాట. వాళ్ళు అస్సలు కూర్చోరు. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారనమాట. ఆర్మీ వాళ్ళు టెంట్స్ వేసుకొని ఉంటారు. సో మనమైతే కాశ్మీర్కి వెళ్ళినామంటే మనం నెంబర్ ఆఫ్ ఆర్మీ పీపుల్ని అయితే చూడొచ్చు. చాలా అంటే నాకైతే త్రిబుల్ పెరిగిందనమాట వాళ్ళపైన రెస్పెక్ట్. అయితే చాలా టఫ్ జాబ్ ఆర్మీ జాబ్ అంటే. నిజంగా వాళ్ళందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. అట్లాగే ఒక లైక్ కూడా వేసేసేయండి మా వీడియోకి కింద.
వర్షం అయితే ఆగట్లేదు, కంటిన్యూస్ పడుతూనే ఉంది. సో ఇక్కడైతే కొన్ని వెహికల్స్ని కూడా ఆపేస్తున్నారు, వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో 4 వీలర్స్ అందరినీ ఆపేశారు, మేమైతే స్టాప్ అవ్వకుండా వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, లారీలన్నిటిని ఆపేశారు, చాలా వెహికల్స్ని అయితే ఆపేశారనమాట. ఇక్కడ రోడ్స్ ఇక్కడ చూడండి, ఆర్మీ అయినా అస్సలు పంపించట్లేదు, మేమే రిక్వెస్ట్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. అసలు ఎవరిని అలో చేయట్లేదు. ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళైతే చెక్ చేస్తున్నారు వెహికల్స్ అన్నిటినీ. అక్కడ మొత్తం కార్స్ని, లారీ వాళ్ళని చెక్ చేసి అసలు ఎవరిని పంపించట్లేదు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కంటిన్యూస్గా. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఏం రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళైతే ఓకే బైక్ కాబట్టి పంపించారనమాట. చూసారుగా, ఆర్మీ వాళ్ళు ఈ వర్షంలో అయినా ఎండలో అయినా ఎంత చలి ఉన్నా కానీ వాళ్ళైతే అలానే నిల్చొనే ఉంటారు. సో ఇక్కడైతే వర్షం చాలా పడి ఇక్కడ బుల్డోజర్ వచ్చింది, సో అది క్లియర్ చేయడానికి అక్కడ మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయింది అనమాట. రోడ్ అంతా ఇట్లా అయిపోయింది, మొత్తం వాటర్తో నిండిపోయింది. నేనైతే దిగేశాను అనమాట, బండి పైన ఇద్దరు వెళ్తే ఈజీగా స్కిడ్ అవుతుందని. సో నేనైతే దిగేశాను. చూడండి ఇక్కడ మొత్తం వాటర్తో, ఇది మొత్తం మట్టి రోడ్ అనమాట. సో ఇదైతే మట్టి రోడ్డు, సో స్కిడ్ అవుతుంది కదా అని చెప్పి దిగేసాము. ఇక్కడ మొత్తం వెహికల్స్ అన్నీ ఆపేశారు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మా వెహికల్. ఇక్కడైతే పార్క్ చేసుకొని ఉన్నాము. ఇక్కడ కూడా చూడండి ఎంత వాటర్ ఉందో. నార్మల్ రోడ్స్ కూడా మొత్తం వాటర్తోనే నిండిపోయింది అనమాట. సో ఇక్కడైతే మేము కంటిన్యూస్ 4 to 5 days నుంచి వర్షంలో తడిచి చూడండి మా చేతులు ఎట్లయిపోయాయో. గ్లౌస్ అయితే వేసుకున్నాం కానీ అస్సలు గ్లౌ లోపల తడైపోయి మొత్తం వాటర్ అయిపోయింది. మీరు కనుక గ్లౌస్ అయితే డెఫినెట్లీ వేసుకోండి, లెదర్ గ్లౌసే ప్రిఫర్ చేయండి, వాటర్ ప్రూఫ్ తీసుకోండి కంపల్సరీ అయితే మ్యాండేటరీ. మీరు గ్లౌస్ తీసుకున్న తర్వాత సిటీలో అయితే రైడ్ చేయండి, ఒక 1 week కానీ 2 weeks కానీ మ్యాండేటరీ రైడ్ చేసిన తర్వాతే మీరు ప్లాన్ చేసుకోండి లదాఖ్. ఎందుకంటే మీరు ఫస్ట్లోనే అంటే ఆ బ్రేక్స్ అవన్నీ ప్రాబ్లం అవుతుంది మీకు వేయడానికి. అండ్ లెదర్వే తీసుకోండి, నార్మల్ అయితే మీకు అస్సలు ఇక్కడ పని చేయవన్నమాట. ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 4 అట్లా ఉంటుంది అనమాట. ఇంకా మ్యాక్స్ అంటే 8 ఉంటుంది, 8 centigrades అట్లా ఉంటాయి, దానికైనా ఎక్కువ అయితే ఏముండదు. సో మీరైతే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైవ్ రాక్ ఫాల్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా జాలి పెట్టి ఇవి పెట్టింది, సో అదైతే మీకు క్లియర్ వీడియో కూడా వస్తుంది. ఇది వచ్చి బుల్డోజర్ అనమాట. సో ఇదైతే క్లీన్ చేయడానికి వస్తారు, ఎప్పటికెప్పుడు పడిన రాక్స్ అన్నీ తీసేస్తారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ రాక్సే అనమాట. ఇవన్నీ రాక్స్ ఇప్పుడు ఈరోజు పడినవే అనమాట. రాక్స్ లైవ్ రాక్ ఫాల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ రాళ్ళు పడి ఐరన్ రైలింగ్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్, ఇవన్నీ కూడా ఇరిగిపోయాయి అనమాట. అది ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు బండ్లు కానీ ఇట్లా వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి అట్లా గుద్దుకున్నా అట్లా లోయలో పడిపోకుండా ఉంటాయి, ఉండిపోవడానికి అవి కడతారనమాట. కానీ రాళ్ళు పడిన ఫోర్స్కి అది కూడా ఇరిగిపోయి పడిపోయాయి. ఇక్కడ చూస్తారంటే మీకు రైట్ సైడ్ ఇక్కడ పెద్దది కనిపిస్తుంది కదా, సో అది ఇరిగిపోయింది అనమాట, ఇరిగిపోయి మొత్తం అది పడిపోయింది అనమాట. సో అలా ఇంకా చాలా ప్లేసెస్లో ఉంటుంది, మీరు చూస్తూ ఉంటే ఇక్కడ కంటిన్యూస్ కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళకి ఇవి పెట్టారు కదా, ఇది జస్ట్ చీలల్లాగా కొడతా పోతూ ఉంటారు అనమాట. ఫస్ట్ నెట్ వేసిన తర్వాత దానికి చీలల్లాగా కొడతారు అనమాట. ఎందుకంటే ఆ రాళ్ళు ఆ కొండ విరిగి ఇట్లా రాళ్ళు పడకుండా సో అది పెడతారు. బట్ అంత యూజ్ అయితే ఉండదు అనుకుంటాను, ఎందుకంటే అది వేసినా కూడా కానీ పడుతూనే ఉంటాయి. సో ఇక్కడైతే వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకునే రండి, ఒకవేళ చెక్ చేసుకున్నా మనకి సిచ్యువేషన్ బ్యాడ్ అయితే మనము ఏం చేయలేము. రాక్ ఫాల్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి కంటిన్యూస్ ఇక్కడ మొత్తం రాక్స్ ఫాల్ అయితే అయిపోయింది, వెనకాల కూడా అనమాట. షూటింగ్ స్టోన్స్ చాలా ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా చాలామంది ఆపేస్తున్నారు. సో మేమైతే వెళ్తున్నాము, జస్ట్ రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము ఆగకుండా అయితే.
సో మేమైతే ఇక్కడైతే స్ట్రక్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఎంత రాక్ ఫాల్ అవుతుందో ఇక్కడ నుంచి అసలు లైవ్లో మీరు చూడొచ్చు. జూమ్ కూడా చేస్తున్నాను, కంటిన్యూస్ పడుతుంది. ఇక్కడైతే అదే మా బైక్ కూడా. సో చూడండి మేమైతే స్ట్రక్ అయిపోయినాము. చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట. ఇక్కడ మేము స్ట్రక్ అయిపోతే ముందు రాయలేకపోయాము, వెనక్కి వెళ్ళలేదు. సో మాకైతే ఇక్కడ ఒక వాళ్ళు షెల్టర్ ఇచ్చారు. చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ముందర వెళ్ళలేము, వెనకాల వెళ్ళలేము, ఎందుకంటే ఆర్మీ వాళ్ళు ఆపేస్తున్నారు. మమ్మల్ని అయితే చాలా అరిచారనమాట. మేము 2-3 ప్లేసెస్లో ఆపినా ఆగకుండా అంటే చెప్పి రిక్వెస్ట్ చేసుకొని వచ్చేసాము. కానీ ఇక్కడైతే ఇంకా మొత్తం రాక్ ఫాల్ అనమాట, షూటింగ్ స్టోన్స్. ముందర ఇంకా వెళ్ళలేము, అట్లని బ్యాక్ వెళ్ళినా వెళ్ళలేము అనమాట. మధ్యలో స్ట్రక్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఒక లారీలో స్టే చేసాము, మళ్ళీ అసలు నా వల్ల కాలేదు. సో ఈ ఇంట్లో అయితే వాళ్ళు షెల్టర్ ఇచ్చారు లోకల్ వాళ్ళు. చాలా అంటే చాలా మంచి వాళ్ళు అనమాట. సో ఒక అంగడి కూడా ఇచ్చారు జస్ట్ వెయిట్ చేసుకోవడానికి. ఇక్కడ వడగల వర్షం అయితే కంటిన్యూస్ పడుతూనే ఉంది. ఇంకా వీడియో తీయడానికి కూడా ఛార్జింగ్ లేదనమాట. నెక్స్ట్ వాళ్ళు ఫుడ్ పెట్టారు. వాళ్ళ ఇల్లు ఆ వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ జస్ట్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయలేదు. సో వాళ్ళ ఇల్లు అసలు ఎట్లా కొండల్లో వెళ్ళాం ఏంటి అనేది నేను మళ్ళీ మీకు క్లియర్ వీడియోలో రేపు చెప్తాను. చలో బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.